మహారాష్ట్ర శివసేన రాజకీయాల్లో ఏక్నాథ్ షిండే సత్తా చాటారు. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైన నాయకుడిగా ఎదిగారు. ఉద్దవ్ ఠాక్రేతో పోలిస్తే తానే అసలైన శివ సైనికునని ఎన్నికల ఫలితాల తర్వాత ఏక్నాథ్ షిండే నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన మెల్లమెల్లగా బలహీనపడుతోందన్న సంకేతాలు అందాయి. ఇందుకు కొనసాగింపే శివసేన యూబీటీ నుంచి తాజాగా జరిగిన ఎంపీల ఫిరాయింపులంటున్నారు రాజకీయ పరిశీలకులు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఏక్నాథ్ షిండేకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పూణేలో ఒక ఆటో డ్రైవర్గా ఆయన జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలకు ఆకర్షితులై శివసేనలో చేరారు. క్రమశిక్షణ గల శివ సైనికుడిగా బాలాసాహెబ్ ఠాక్రేను ఆకట్టుకున్నారు. దీంతో శివసేనలో అంచెలంచెలుగా ఆయన ఎదిగారు. అంతేకాదు, ఉద్దవ్ ఠాక్రే క్యాబినెట్లో అనేక సంవత్సరాల పాటు ఆయన మంత్రిగా కొనసాగారు. దాదాపు 3 ఏళ్ల క్రితం అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోవటం, ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం చకచకా జరిగిపోయాయి. దీన్నే ఉమ్మడి శివసేనలో తొలి చీలిగ్గా పేర్కొంటారు రాజకీయ పరిశీలకులు. ఆ తర్వాత 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి గెలుపు తీరాలకు చేర్చడంలో ఏక్నాథ్ షిండే పోషించిన కీలక పాత్ర ఎవ్వరూ కాదనలేరు. వాస్తవానికి అప్పటికి కొన్ని నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి దెబ్బతింది. మొత్తం 28 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ కేవలం 9ంటినే గెలుచుకుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే వైఖరి కొనసాగుతుందని అందరూ భావించారు. అయితే ఈ అంచనాలు తప్పని ఏక్నాథ్ షిండే నిరూపించారు. 2024 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు కూడా మహాయుతి పక్షాన్ని నిలబడ్డారు. దీనికి ప్రధాన కారణం మేనిఫెస్టోలో పేర్కొన్న లడ్కీ బెహన్ పథకం. ఈ పథకం ద్వారా మహిళల బ్యాంక్ అకౌంట్లో నేరుగా 1500 రూపాయలు వేసింది. దీంతో లడ్కీ బెహన్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన మహిళలంతా మహాయుతి కూటమికి జై కొట్టారు. ఈ మొత్తాన్ని 2100కు పెంచుతామని ఎన్నికల ప్రచార సభలో మహాయుతి కూటమి హామీ ఇచ్చింది. రాష్ట్రంలో పూణే, నాసిక్, థానే, షోలాపూర్ ప్రాంతాల్లో లడ్కీ బెహన్ పథకం ప్రభావం బాగా కనిపించింది. ఇదిలా ఉంటే 2024 నవంబర్ 23న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చాయి. మహాయుతి కూటమి ఘన విజయం సాధించినా దాదాపు 2 వారాల వరకు ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్న తెరమీదకొచ్చింది. ముఖ్యమంత్రి ఎంపిక $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ సందర్భంగా అనేక చర్చోపచర్చలు జరిగాయి. బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి అవుతారా, లేక ఏక్నాథ్ షిండేకి మరోసారి పట్టం కడతారా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తుంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 132 సీట్లు గెలుచుకుంది. బీజేపీ గెలుచుకున్న సీట్లతో పోలిస్తే ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేనకు తక్కువ స్థానాలు దక్కాయి. షిండే నాయకత్వంలో శివసేన కేవలం 57 సీట్లకి పరిమితమైంది. కాగా మహాయుతి కూటమిలో మరో భాగస్వామ్య పక్షాన అజిత్ పవార్ సారథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 41 సీట్లు దక్కాయి. దీంతో ముఖ్యమంత్రి పదవిపై తర్జన భర్జనలు జరిగాయి. సహజంగా 132 సీట్లు గెలుచుకున్న బీజేపీకే ముఖ్యమంత్రి పదవి దక్కాలనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమైంది. ఈ సాంకేతిక కారణాలు ఎలాగున్నా మహాయుతి కూటమిని గెలిపించినందుకు తమకు మరోసారి ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని ఏక్నాథ్ షిండే ఆశించారు. అయితే షిండేకు ఆశాభంగమైంది. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫడ్నవీస్కు సీఎం పదవి లభించడం సంగతి ఎలాగున్నా శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండేకి అన్యాయం జరిగిందనే అభిప్రాయం జనంలో నెలకొంది. ఇక్కడో విషయం గమనించాలి. ఎన్నికల ప్రచార సభలో మహాయుతి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏక్నాథ్ షిండేనే బీజేపీ ప్రకటించింది. ఈ ప్రకటన చేసింది చిన్నా చితకా నాయకులు కాదు, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని. దీంతో ఎన్నికల ఫలితాలొచ్చాక షిండేనే మరోసారి సీఎం అవుతారని శివసైనికులు సంబరపడ్డారు. కానీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటకు ప్రధాని కట్టుబడలేదు. ఇది కూడా శివసైనికులు మనస్తాపానికి గురిచేస్తుంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైన నాయకుడిగా ఎదిగారు. ఉద్దవ్ ఠాక్రే అలాగే ఆదిత్య ఠాక్రే కంటే తానే అసలైన శివసైనికుడని ఎన్నికల ఫలితాల తర్వాత నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలో శివసేన మెల్లమెల్లగా బలహీనపడుతుందనే సంకేతాలందాయి. ఇందుకు కొనసాగింపే శివసేన యూబీటీ నుంచి తాజాగా జరిగిన ఫిరాయింపులంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏది ఏమైనా మహారాష్ట్ర రాజకీయాల్లో ఏక్నాథ్ షిండే సత్తా చాటారు.